సరస్వతి దేవిలో కూర్చుని వీణ వాయిస్తున్నావే, ఇక చాలే. పనులు అలాగే ఉన్నాయి. తెల్లారిందో లేదో వీణ పట్టుకున్నావేంటే? కళ్ళు తెలియని నేను చేయడానికి ఏం పనులున్నాయి? వీణ వాయించడమే నీ పని అయితే అందరికీ తల ఒక వాద్యం కొనమని మీ నాన్నగారితో చెప్పు. అప్పుడు నీ కచేరీ సాగించు. కొంచెం కూడా నాగరికత లేని కుటుంబం. ఏమిటండో అధికారం ఎక్కువైపోయిందే. నేను నీ భర్తనే. ఆహా, మీ వాళ్ళు తెలివైన వాళ్ళు, నీకు మంచి పేరు పెట్టారు, చిత్రాంగి అని. ఊరికే మా పుట్టింటి వాళ్ళని ఆడిపోసుకుంటారే, నీ లాంటి వాడు దొరకడం నా కర్మ అంతే. నువ్వు బాధపడకే, 3 పిల్లల కోసం నేను నిన్ను 3వ పెళ్లి చేస్తున్నా చూడు. నేను ఏడవాలి. పిల్లలు పెద్ద పిల్లలు. ఒకటి చదువుకుంటుంది, ఒకటి గుడ్డిది, ఒకడు పిచ్చాడు. ఆగరా, చూసారా మీ సుపుత్రుడు నిర్వాకం? బుద్ధుందా? మగపిల్లాడు ఆడపిల్లలు తాడుకున్న వయసా? ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? పోయింట్లోకి. నేను ఆడుకుంటా. చూసారా, అంతా వాడికి మీరిస్తున్న గారాభం. వీళ్ళతో వేగలేక ప్రాణం పోతుంది నాకు. అందుకే నేను నిన్ను వివాహం చేసుకున్నది. చూసారా మన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సరైన పోటీ. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రా. పోటీలో ఎవరు క్లోజ్ అయిపోతారో? భాస్కరేరా? కాదు, రాజాయే. మనకెందుకు పోట్లాట? రిజల్ట్ వస్తే తెలిసిపోతుందిగా. మై డియర్ స్టూడెంట్, kindly listen me. You are all elected Mr. Bhaskar as your president. Thank you. Congratulations. వచ్చే విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. వచ్చే విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. నిన్ను చూచు కళ్ళు నందు చూచినంట, ఆహా నేను కన్న కలలు నీకు చెందునంట. విజయమందు ఇద్దరికి భాగముంది, అరే అంతులేని చక్కనైన నేస్తముంది. వచ్చే నీ విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. వచ్చే నీ విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. నిన్ను చూచు కళ్ళు నందు చూచినంత, ఆహా నేను కన్న కలలు నీకు చెందునంత. విజయమందు ఇద్దరికి భాగముంది, ఆహా అంతులేది చక్కనైన నేస్తముంది. వచ్చే నీ విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. కాలేజీకే ఎగ్గొట్టేద్దాం, క్లాస్ రూములో గొడవలు చేద్దాం. కాలేజీకే ఎగ్గొట్టేద్దాం, క్లాస్ రూములో గొడవలు చేద్దాం. ఇక ఊరు తిరుగుదాం, మాస్టారికే పంగనామాలు పెట్టుదాం. నాజుకు అల్లరి చేద్దాం, అందాలని వెంటాడి సైటే కొడదా. సాగాలి వేడుకే, చెయ్యాలి వింతలే, ఉల్లాస వేళ నేడురా. ఉండాలి సందడి, రేపాలి గారడి, ఊరాక నీది నాదిరా. వచ్చే నీ విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. నిన్ను చూసు కళ్ళు నందు చూచినంత, ఆహా నేను కన్న కలలు నీకు చెందునంట. విజయమందు ఇద్దరికి భాగముంది, ఆహా అంతులేని చక్కనైన నేస్తముంది. వచ్చే నే విజయాలంట, పేరు నిలిపింది మన చెలిమంట. నేను పోటీ చేయుట, ఈ మైత్రికే విజయమందురా. నీతో నేను పోటీ చేయుట, ఈ మైత్రికే విజయమందురా.
మల్దురా ఉమాల నీకు దక్కనే నా బతుకున బంగారు వేడ వచ్చనే ఊరోళ్ళ దిష్టి పడెనులే ఈ స్నేహమే ఈనాడు గట్టి పడెనులే పూర్వ జన్మల వచ్చే జన్మల పుణ్యాల ఫలితమే ఇది చూపుల్లో కలిసెనే మాటల్లో పెరిగినే గుండెల్లో నిలిచిపోయనే ఆహా వచ్చేనే విజయాలంట పేరు నిలిపింది మన చెలిమంట వచ్చేనే విజయాలంట పేరు నిలిపింది మన చెలిమంట నిన్ను చూసు కళ్ళు నన్ను చూచెనంట ఆహా నేను కన్న కలలు నీకు చెందునంట విజయమందు ఇద్దరికి భాగముంది ఆహా అంతులేని చక్కనైన నేస్తముంది ఓల్డ్ హౌస్. ఏ ఓల్డ్ మ్యాన్, ఇక్కడ దుకాణం పెట్టావేటయా? ఆవులు ఎంగిరాకులు గడ్డిన వెళ్ళినట్టు నువ్వు తోలబాగులు అవుతున్నావా? మీ యజమాని బలరామయ్య ఎక్కడ? ఈ బలరామయ్య అంటే 16 జిల్లాల్లో ఫేమస్. నా ఎదురుగా కూర్చొని నన్నే ప్రశ్న అడిగేంత ధైర్యం. ఓ బలరామయ్య, బలరామయ్య గారు మీరేనా? హలో బ్రదర్స్, హౌ ఆర్ యూ? ఎవరు నువ్వు? తెలియదా? చిత్రాంగ నా గురించి చెప్పలేదా? చెప్పలేదయ్యా. నేను నీ భార్య చిత్రానికి మేనమావనయ్యా. అరే రే, ఇది ముందుగానే చెప్పుండకూడదు. కూర్చో కూర్చో. చిత్రాంగే అంటుకున్నట్టు అలా కేకలేస్తారెందుకు? ఎవరొచ్చారో చూడు. ఎవరైనా? ఎవరైనా? చిత్రాంగి, నేను గుర్తులేనా? నేనే మీ అంకుల్ బోస్ ని. మావయ్య? అవును. సూటు బూటు దొరబాబులా మారిపోయావే. నేను దుబాయ్ వెళ్ళాను కదా, నన్ను నా ఫ్రెండ్స్ ఇలా మార్చేశారు. నేను మాత్రమే మారేనా? నువ్వు కూడా రంగళి రాణిదాగా మారిపోయావే. పో మావయ్య, నువ్వైన వాళ్ళందరినీ మర్చిపోయి దుబాయ్ లో హాయిగా మకం పెట్టేశావు. గృహబలం అది. ఇక్కడ ఉంటే బర్రెల మేపాల్సి వస్తుందని ఉన్న బర్రెలన్నీ అమ్మి దుబాయ్కి వెళ్ళాను. కట్టుపోయి వచ్చాను కదా. బావునవా? ఏమండి, మావయ్యని ఇక్కడే ఉండమనండి. అన్ని విధాలుగా సాయపడతారు. నమ్మకమైన మనిషి. ఇకపైన మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మాట అంటే దానికి తిరిగే ఉంది. నో ఐఎమ్ సారీ. నాకు ఫారిన్ లో బిజినెస్ అంటూ ఎన్నో ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి. ఐ మస్ట్ గో. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మావయ్య ఆ ఊరి ఊరింటి పోవడం? అదే కదా బ్రదర్ హస్బెండ్. ఏమంటున్నావయ్యా? అర్థమే కాలేదు. బ్రదర్ అంటే అన్నయ్య, హస్బెండ్ అంటే భర్త. నాకు మీరు అన్నయ్య, చిత్రాంగికి భర్త. అందుకనే అన్నయ్యని ముందు పెట్టి వెనకాలే భర్తను పెట్టాను. దుబాయ్ బాబు, ఒక్క ముక్క అర్థం కాలేదయ్యా. అర్థం కదా? ఆ తర్వాత చెప్పు. నేనేమో బిజీ. నమస్తే సార్. నమస్కారం. రండి. తలుపులు ఈవేళ కోర్టుకి వెళ్ళాల్సిన పనుందా? ఎప్పుడు వెళ్ళామండి మనం? కోర్టుకి వెళ్ళాల్సిన పని లేదు కానీ అసెంబ్లీకి వెళ్ళాల్సిన పని ఉంది సార్. మనం రాజకీయ నాయకులమా? రాజకీయ నాయకుల కంటే మనకే ఎక్కువ పనులు ఉంటాయి సార్. కానీ ఒకటి. ఏమిటి అది? మంత్రి గారి చిన్నిల్లు గురించి. అది చెప్పాలనే మంత్రి గారిని రమ్మన్నాను. తలుపులు కూలీ చేసేవాడిని కూడా క్షమిస్తాను, జామీన్లు విడిపిస్తాను. ఈ 420 ఫ్రాడ్లకి, ఫోర్జరీ మాస్టర్స్ కి క్షమాపణ లేదు. ఏమంటే 511 సెక్షన్లు నాకు కంటో పాఠం. కానీ ఒకటి. నువ్వు నోరు మూసుకోవాలి. బాతురాజు గారు, వర్ధిల్లాలి. బాతురాజు గారు. వర్ధిల్లాలి. నేనేమో పిలిచి ఇదంతా ఏమిటయ్యా? అంత సార్, మీరు చెప్పిన పాయింట్ తో విరోచనాలు సరెండర్ అయ్యాడు. ఇప్పుడు ఆ పొలం నాకే సొంతం. ఈ పొగట్టలు దండలు నాకు ఇష్టం ఉండవు. ఏమయ్యా, 10 మాలలు పట్టడానికి డబ్బులు ఇచ్చాను, ఒక్కడే దండ వేశాడు. గౌరవంగా 9 మంది నాకు పూలమాల వేసి ఫోటో తీయలేదు. నీ తూలు గురించి పడేస్తాను. ఇప్పుడే వేయిస్తాను. కానీ ఒకటి. ఏమిటయ్యా? మంత్రి గారు పెళ్ళం వస్తున్నారు. ఆవిడ మాత్రం లోపల పంపించి నువ్వు తలుపేసుకుని వాకిట్లోనే ఉండు. అండమ్మా, వకీల్ గారు ఉన్నారా? రూమ్ లో ఉన్నారు, వెళ్ళండి. నేను వెళ్ళి ఈ కేసు డీల్ చేసి వస్తా. ఎంతసేపటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ ఇప్పుడు వచ్చింది, వెంటనే రూమ్ లోకి పంపావా? పెద్దవాళ్ళ వ్యవహారం అయ్యా, వెంటనే చేసేయాలి. నీకు అర్జెంట్ అయితే రేపు రా. నువ్వేమన్నా పట్టావేంటి? నీ భర్తం పడతా ఎంత కేసు తెచ్చాడు. సూట్ కేసు. నా మొగుడు ఎమ్మెల్యే అవడానికి ఇల్లు పొలం తోట అన్ని అమ్మేశాను. తాళి కూడా తాకట్టు పెట్టానండి. ఇప్పుడు ఆయన మంత్రి గారు అయ్యారు. ఆయనకి నేను చేదైపోయాను. చిన్నిల్లే తీయగా ఉందట. చిన్న ఇల్లు అంటేనే తీయగా ఉంటుంది. ఏమైనా సరే ఈ కేసులో అమ్మా, మీ ఇల్లు 2 లక్షల విలువ ఉంది. ఆవిడిల్లేమో 7 లక్షల విలువ ఉంటుంది. నేను 2 పట్టుకోనా 7 పట్టుకోనా అయోమయంగా ఉంది. ఎక్కడైనా సరే చిన్న ఇల్లు అంటేనే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా సర్దుకుపోతానంటే
నేను 2 పార్టీల్ని మేనేజ్ చేస్తాను. ఇక్కడికి వస్తూ ఉండండి, మీ కేసులో స్పెషల్ గా పనిచేస్తాను. మళ్ళీ కలుస్తానండి. మంచిదండి. వస్తుంది నడకలోనే ఆ పొగరంతా కనిపిస్తుంది. 1 minute. మేడం, కోపంలో కూడా నువ్వు ముద్దొస్తున్నావు. నీ మాటల్లో మర్యాద లేదు. ఒక్కసారి నాతో మిలిగావంటే నన్ను వదిలిపెట్టి పోయిపో. నువ్వు అహంకారమైన మూర్ఖుడివి. ఆవేశపడకు. ఏ ఆడపిల్లనైనా ఆ పిల్ల అనుమతి లేకుండా నేను ముట్టుకోను. కోర్టు కొడుతూ మాట్లాడడం, దెబ్బలాటికి రావడం, వీటన్నిటికీ ఏమిటి అర్థం? నువ్వంటే ఇష్టపడుతున్నానని అర్థం. నువ్వంటే నాకు ఇష్టమే లేదు. దేవి, ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ భాస్కర్ గురించి ఆలోచిస్తున్నానే. అవును, ఎప్పుడు నేను నేర్పిస్తూనే ఉంటాడు. వాడికి జన్మంతా గుర్తుండేట్టు బుద్ధి చెప్పాలి. గోండాల చేత కొట్టి వాడికి శాస్తి జరగడానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఐల్ పే ద అమౌంట్. నా మీద ఎలాంటి తప్పు లేదు. ఆ రోజు మన ఇంట్లో ఉన్న పరిస్థితి నీకు తెలియనిదేమీ కాదు. అలాంటి స్థితిలో నేను వీరిని వివాహం చేసుకున్నట్లయితే ఈ రోజు నేను నీకు ప్రాణాలతో కనిపించేదాన్ని కాదు. ఫర్గెట్ దట్. గత మొదలే ఆడపిల్ల కావలసింది కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టలే. లాటరీలో బంపర్ ప్రైజ్ తగిలింది. తెలివిగా ఈ భోగభాగ్యాలన్నీ కాపాడుకో. చిత్రాంగి, లక్ష్మీదేవిలా నిన్ను చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ ముసలాన్ని చేసుకున్న నాకు ఏమిటి మావయ్య సంతోషం? అరే, వయసు మాట ఎందుకు ఇప్పుడు? నీ తెలివితేటలు నేను మెచ్చుకుంటున్నా. మెచ్చుకుని ఏం ప్రయోజనం? ఒక పిచ్చివాడితో గుడ్డి దాంతో నేను పడే అవస్తుందే. అబ్బబ్బా. ఓ, అదొకటి ఉందా? దానికి నేను వచ్చాను కదా. నా కుదిరే హ్యాపీగా ఉండు. రాజా, రాజా, నేను చెప్తే నమ్మరు కదా. ఇప్పుడు చూడండి. భాస్కర్, ఏం జరిగింది అక్కడ? దేవసలేన అంటేనే మండిపడుతుంది, ఊరికే నటిస్తుంది. నీ స్వభావం నాకు బాగా తెలుసు. నువ్వేదో చేసింటావు. ఎవనో ఆడపిల్ల చెప్పింది విని నన్ను అనుమానిస్తావా? సారీ భాస్కర్, జరిగిన పొరపాటుకి నేను బాధపడుతున్నా. నేను దేవి మాటలు విని సందేహపడ్డం నిజమే, కానీ అనవసరంగా నేను తొందరపడ్డా. ఊరుకోరా, నాకే తొందరకు అనుకుంటే నువ్వు నన్ను మించిపోయావుంటే. ఆల్ రైట్, జరిగింది మర్చిపో. ఇకపైన ఎప్పుడైనా సరే ఇలా జరగకూడదు. అలాగేరా, పరీక్షలు పూర్తయిపోయినాయి. ఫ్యూచర్ గురించి నువ్వేం ఆలోచించావురా? నా ఆలోచన అలా ఉంచు. నువ్వు ఊరికి వెళ్ళగానే నన్ను మర్చిపోయి దేవి ఉపాసనలో నేరంగాకు నన్ను గుర్తుపెట్టుకోరా. ఏమిట్రా అలా అంటావు? ప్రాణం ఉన్నంత వరకు మనల్ని ఎవరూ వేరు చేయలేరు భాస్కర్. చెప్తా, పెళ్ళా వద్దంటూ పారిపోవాలి, కొండల్లోనో కోనల్లోనో ఆకులు తింటూ బతకాలి. వచ్చేసాను. ఏమిటయ్యా ఇంతసేపు? నీ కోసం ఆవు నెయ్యితో చేసిన హల్వా తెచ్చాను. బఠానీలు జంతువులు తినే వయసా ఇది? పళ్ళన్నీ ఊడిపోతాయి. నవలాల్సిన పనే లేదు. నోట్లో పెట్టుకుంటే నోరు తెరు. అవునయ్యా, నిజంగానే హలో. ఏమిటి? సినిమాకి తీసుకుపోతా అంటున్నావే, ఎప్పుడయ్యా నువ్వు తీసుకునేది? మంగమ్మ, నువ్వు నా గుండెమ్మ. హల్వా నోట్లో వేసుకుని నా వెనకాలేరా. గోండా పోలీసు సినిమా బ్రహ్మాండంగా ఉందిట. నిజంగానే? మొక్కజొన్న తోటలో ముసిరిన కట్లలో మంచగాడ కలుసుకో మరువకు మావయ్య. ఎవడరా వీడు ఆడపిల్ల పెట్టుకున్నాడు? చూడు పంచాలి, ఎవడన్నా కొప్పు పట్టుకుని లాగుతున్నాడు. ఎవరయ్యా అది? అమాయకుడు కదా అని ఆట పట్టిస్తున్నారా? విన్నావురా, కళ్ళు లేకపోయినా మాటలు పొగరుగా ఉన్నాయి. కళ్ళు లేని పిల్లని ఎలా అల్లరి పెడుతున్నారో చూసావయ్యా? ఎవడైనా వెర్రి వేషాలు వేసాడో నరికి పారేస్తాను. నా మీద ఎగుతావేంటి, వాళ్ళ మీద భోజరంగబలి. ముందు నువ్వు పో.
జోగయ్య మావయ్య వచ్చారు పంచాలి. పంచాలి ఏడవకమ్మా. చిన్న వయసు నుంచి భక్తితో దేవుణ్ణి పూజించే నీకళ్ళే పోగొట్టాడంటే ఆ దేవుడికే కళ్ళు లేవనుకోవాలి. దేవుణ్ణి నిందించకత్తయ్యా. ఆ దేవుడి దయ వల్లను మా నాన్న చేసిన పుణ్యం వల్లను నేను ఇంకా బ్రతికున్నాను. ఈ జన్మలోనూ నేను చేసిన పాపం వల్లే ఈ జన్మలో గుడ్డిదన్నయ్యాను. ఏడవకమ్మా, రా వెళదాం. నన్ను కవ్వించి మత్తెక్కించి పావురంలా నువ్వు వెళ్ళిపోతావు. నేనేదో ఫారెన్ వెళ్ళిపోతున్నట్టు అంత బాధపడతారెందుకు? పక్క పక్క ఊళ్ళే కదా. అది కాదు, ఇంట్లో మీ పిన్ని నాన్న నన్ను వాళ్ళు నా రూట్కి ఎప్పుడూ అడ్డం రారు. ఆ ధైర్యం సార్. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిన్ను ముద్దుగా మూడో పెళ్ళాన్ని చేసుకుని ఒక దసరా బొమ్మలో ఇంట్లో పెట్టారే దేనికి? అనుబంధం మర్చిపోయి మాట్లాడానుక? పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా. కాపురానికి వచ్చాక పిన్ని గిన్నె అంటూ రాంగ్ గా మాట్లాడకూడదు. చూడు బ్రదర్ హస్బెండ్ ఎంత బాధపడుతున్నారు. ఐఎమ్ సారీ మావయ్య, అనవసరంగా తొందరపడి మాట్లాడాను. ఓలే, ఎక్కడి నుంచైనా తల్లిగా నడుచుకో. ఏ పానకాలు, ఏ పానకాలు వస్తున్నాయి గారు. ఏరా బెడ్షీట్ నుంచి చొక్కా కుట్టించుకుంటేనే ఇంత పొగరెక్కిందా? వినిపించలే? ఎంతసేపటి నుంచి పిలుస్తారు? చూడు పానకాలు, దేవి ఊరి నుంచి వస్తుంది. చిట్టెమ్మకు తోడుగా ఉండి దేవి రూమ్ అంతా శుభ్రం చేయి. అలాగేనండి. అయ్యయ్యో, ఏం తోడుస్తాడా? వద్దండి, నేను ఒక్కదాన్నే రూమ్ అంతా శుభ్రం చేస్తా. ఏమిట్రా చిట్టెమ్మ భయపడుతుంది? నా సాఫ్ట్వేర్ దానికి తెలుసండి, అందుకే భయపడుతుంది. బ్రష్ మీసాలు పొగరుగా మాట్లాడుతున్నావా? అయ్యా, ఈయన నన్ను ఎప్పుడు అల్లరి పెడుతుంటాడు. అల్లరి పెడుతున్నావా? ఆడదాన్ని అల్లరి పెడుతున్నావా? దుబాయ్ లాంటి మనిషి ఉంటే కాల్చి పారేస్తారు తెలుసా? అక్కడ కూడా పని వాళ్ళు ఉన్నారండి. కానీ నీలాంటి వాడు కాదు. వాడు కారులో వెళతాడు, నీకు కాళ్ళకి చెప్పులే ఉండవు. వాడు ప్యాంటు తొడుక్కుంటాడు, నువ్వు గోచిగుడ్డ పెట్టుకుంటావు. ఆయన కూడా పని చేస్తాడు కదా, బురకెక్కిందా? అయ్యో, బ్రదర్ హస్బెండ్, దేవి కోసం చేయాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. నువ్వు వెళ్ళిదా పోయ్. చిత్రాంగి వస్తా. అమ్మా అమ్మా, రా భాస్కర్, ఎలా ఉన్నావురా? నేను దుఃఖలా ఉన్నాను, నువ్వే బాగా సన్నబడిపోయావు. మొదలెట్టావా? పోరా. సరే చెల్ల ఏది? సుమతి, సుమతి. అన్నయ్య, అన్నయ్య. మెల్లిగా మెల్లిగా పడితే పల్టీలు కొడతావు. పో అన్నయ్య. ఇక పైన నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను. అవును, ఎగ్జామ్స్ బాగా రాసావా? ఫస్ట్ క్లాస్ గా రాశాను. దేవి, దేవి బాగున్నావా? అయ్యా దేవి వచ్చింది. రామారా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను. పరీక్షలు బాగా రాసావా? నేను వెళ్ళి చూసొస్తాను. సరే అక్కయ్య, దేవి. అక్కయ్య, దేవి, రామ్మా. అక్క, నువ్వు లేస్తావెందుకు? నేను వచ్చేసానుగా. ఎలా ఉన్నావు అక్క? నాకేమిటమ్మా, పనా పాట బొమ్మలా ఇంట్లో కూర్చోటమేగా. కానీ నా వల్లే మిగతా వాళ్లకు కష్టాలు. ఎందుకంత బాధపడతావు? నేనిప్పుడు డాక్టర్ని అయ్యాను, నీకెప్పుడు నీ దగ్గరే ఉండిపోతాను. ఒక మంచి ఐ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేసి నీకు చూపు రావడానికి ఏర్పాటు చేస్తాను. దేవి, నాకు ఆ నమ్మకం లేదమ్మా. నమ్మకం సడలకూడదక్కా. అన్నా, ఏమిటి రాజా చెప్పు. డాక్టర్ డిగ్రీ చేతికి రాగానే మన ఊళ్ళోనే నేను ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నాను. మన ఊళ్ళోనా? అవునన్నా. రాజా, ఈ రోజుల్లో కొత్తగా వచ్చే డాక్టర్లు పట్నం వెళ్లి డబ్బు సంపాదించాలనుకుంటారు. నువ్వు అలా కాకుండా మన స్వగ్రామంలోని ప్రజలకే సేవ చేద్దాం అనుకుంటున్నావు. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంది. నాన్న, నేనెవరిని? మీ కొడుకుని కదా. ఈ నెలలో అత్తారింటికి వెళ్ళాలి. వెళ్ళిరావయ్యా. డబ్బుకి ఏం చేయాలో ఎవరిని అడగాలో అర్థం కావడంలా. నేను నడి తీసుకోవచ్చులే. సార్ ఏంటో కొంచెం తమలపాకులు ఇస్తారా? ఏరా అలిచిపోయారు, నాకు ఒక్క వేసుకుంటున్నారా? డొక్క చేసేది పంచేయండి. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయండి. కొత్తలు కదండి, ఇవాళ పనిలోకి చేరినారు. అరే ఏ మేనేజరు, ఏమిటయ్యా ఇది? ప్యాంట్ వేసుకుని గడ్డపార పట్టు పనిచేస్తున్నావు. బ్రదర్ బాయ్, మనకు ప్యాంట్ ముఖ్యమా? పాడి పంటలే కదా ముఖ్యం. ప్రతిరోజు టీవీ చూస్తుంటారు కావాలా? ఏయ్, ప్యాంట్ వేసుకుని లెక్కలు రాస్తారు కదా, మరి మాలాగా మట్టి చదువుతున్నారే?
నీలా నేను లేబర్ క్లాస్ అనుకున్నావా? ఏనా వంటి లెవెల్ ఎక్కడ కిందకు వచ్చావు? అది అక్కడ ఉంటే తోక అక్కడ ఉంటది కదండి. గ్యాప్ ఉంటే ఏమయ్యా ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు? ఆ పనులేవో కూలీలో పురమాయిస్తే వాళ్ళు చేరు ఫోన్ చేస్తారు. బ్రదర్స్ బాయ్, ఎర్ర టెండలో మీరు ఇలా హైరాణ పట్టి రావడం దేనికి? ఇదంతా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. బ్రదర్స్ బాయ్, మీరు సుఖంగా ఉండాలంటే మేము చెమటోటి పని చేయాలి. బోసు ఒళ్ళొంచి పనిచేసే నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాపోదాం. అన్నయ్య 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 పాంచాలి మళ్ళీ మొదలెట్టావా? మనం గుడికి వెళ్ళొద్దా? నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాలే వస్తాను. వెళ్ళు పాంచాలి. ఏమిటన్నయ్య నువ్వు? అమ్మా నువ్వు ఎక్కడున్నావు? చూడు నన్ను అన్నయ్య గుడికి తీసుకెళ్ళడం లేదు. రై ఎక్కడేం ఎలా పెడుతున్నావురా నువ్వు? పాంచాలని గుడికి తీసుకెళ్ళు. ఎప్పుడు దేవుడి గుడికి నువ్వు తీసుకెళ్ళి నాన్న. మాస్టారు పాట చెప్పు. ఏమయ్యా రావణయ్య, ఈ ఊళ్ళో నీకు వేరే ఆడపిల్లలే దొరకలేదు ఎంతకంటేనా? ఏం మాస్టారు ఆడంగోళ్ళ ఉన్నాడని ఏమడిగినా నువ్వు నేర్పేయడమేనా? కర్ర ఎత్తావు కథాకళి చేయిస్తాను. ఇందులో నీ తప్పేం లేదయ్యా. మీలాంటి వాళ్ళకి గుడ్డు పెడుతున్నాడే ఆ బలం. వీడెందుకు పనికిరాడమ్మా. నువ్వు రామ్మా పోదాం, మెల్లిగా చూసిరమ్మా. నేను ఇలా మంచిగా ఖుషిగా, ఇక మీ అందరూ ఖుషిగుండ్రి. ఏందన్నా మనతో లొల్లి పెట్టుకోలే ఇన్స్పెక్టర్ రమేష్. అన్ని ఏరే ఊరికి మార్చారు. ఎంత చాలని మాట చెప్పినందుకు నేనోటో చాక్లెట్ పెట్టాలా? నీ చాక్లెట్ కి నా వారేం మొదలు సరుకుది. ఇదిగో అన్న సీసా. గురు మీ ఇంటి విషయం తప్ప మిగతా అన్నిట్లో సక్సెస్. దానికి నన్నేం చేయమంటావు? నాకున్న పెళ్ళాంగా స్మటిది. మొగుడు ఎంత బద్మాష్ అయినా సరే పర్వాలేదు, మంచి నగలు చీరలు కొనిపెట్టాలని ప్రతి పెళ్ళం ఆశపడుతుంది. మళ్ళా ఏమంటది? ఊరోళ్ళ ఉసురు తగిలే పైసలు మనకొద్దు, నువ్వు కష్టపడి 5 రూపాయలు సంపాదించు, గదే 10 ఏళ్ళంటది. కానిస్టేబుల్, అన్ని ఫైల్స్ లోనూ టిప్పు టిప్పు అని రాస్తుంది. ఎవరయ్యా టిప్పు? సార్ వాడు దొంగల్లో దొరలాంటి వాడు సార్. అంటే మీరందరూ దొరలా ఉన్న దొంగలా? ఆ మాట అనుకుని సార్. షడప్. దొంగను పట్టుకోలేకుండా ఉన్నారు, సినిమా పేర్లు చెప్పి చిందులేదు సార్ వాడు ఏ తప్పు చేసినా ఈ గ్రామస్తులు ఎవరు వాడి ఆచూకీ చెప్పడం లేదు సార్. వాడు దోచుకున్న దాంట్లో అందరికీ భాగం ఇస్తున్నాడా? వాడి ఆచూకీ ఇచ్చిన వాళ్ళందరినీ బతకనివ్వటం లేదు సార్. అందుకే వాడంటే మీరు వణుకుతున్నారు కదా? అవును సార్. ఎన్నో తప్పులు టిప్పు చేస్తున్నానని తెలిసి కూడా చేతులు కట్టు కూర్చున్నారు. గవర్నమెంట్ మీకు జీతాలు ఇస్తోంది, అది గుర్తుపెట్టుకుని సిన్సియర్ గా ఉండండి. ఏమ్మా పడమటి వీధిలో ఉండే పద్మ నువ్వేనా? అవునండి. ఈ మధ్య పనిలో రావడం లేదే? లోగడ చేసిన పనికే కూలి సరిగ్గా ఇవ్వలేదు. ఇప్పుడేమంటా అంటే అసలు పనికే పిలవడం లేదు. ఏమిటి కూలి సరిగ్గా ఇవ్వలేదా? నిన్ను పనిలోకి పిలవని వాడేవడమ్మా? అరెరే, అయ్యగారికి ఇది తెలిస్తే ఆ మంచి మనిషి ఎంత బాధపడతారో తెలుసా? ఇలా చూడమ్మా, నువ్వు నాతో రా, నీకు రావాల్సిన కూలి డబ్బులు ఇప్పిస్తాను, ఇంటి పని కుదురుస్తాను. రామ్మా రా. గదిలోకి వెళ్ళమ్మా. ఆగు, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇలా చూడు, టేబుల్ మీద డబ్బు ఉంది. నీకు ఇష్టమైతే అది తీసుకోవచ్చు, లేదంటే నెమ్మదిగా ఇంటికి పోవచ్చు. నేను ఈ విషయంలో బలవంత పెట్టను. అయ్యా, మీరు చాలా మంచివారు. ఏదైనా ఇంటి పని ఇస్తారని చెప్పి నన్ను తీసుకొచ్చారు. కొద్ది రోజుల నుంచి నేను మీ పొలంలోనే పనిచేస్తున్నానండి. నాకు వచ్చే ఆ కూలి డబ్బులు పెట్టుకుని నేను పరువుగా బ్రతుకుతున్నానండి. కానీ ఈ మధ్య ఆ కూలి పని కూడా సరిగ్గా దొరకటం లేదు. ఆగు, అవును నువ్వెవరు? ఈ ఊళ్ళో నా మొగుడు పేరు చెప్తే అందరికీ తెలుస్తుంది. అంత ఫేమసా? రాముని వారి కంటే రావణాసురుడే ఎక్కువ గుర్తుంటాడు. నీ భర్త ఎవరు? నా భర్త పేరు టిప్పు. వాడొక పెద్ద కేడీ కదూ? నేను ఇక్కడికి వచ్చినట్టు ఆయనకి తెలిస్తే నిలువునా పాటేస్తారు. సర్లే, నువ్వు ఇంటికి పో, నేను వాడితో మాట్లాడతాను.
నిన్ను బతకన్నయ్యా. నీ గుణం తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది విను. నువ్వు సందేహపడుతున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు. పెళ్ళానికి తిండి పెట్టే యోగ్యత లేని నీకు కోపం దేనికిరా? నా పిల్లం నా ఇద్దత్ నా ఇష్టం రా. దాన్ని నువ్వెనకేసుకొస్తావేంటి? నీ తల్లి నిన్ను వకీలున్నారా లేరా? మార్వాడి కొట్టుకెళ్లాల్సిన వాళ్ళందరూ వకీల్ గారి ఇంటికి వస్తున్నారు. ఏమిటయ్యా అదే? తల. అవును, పెద్ద తలకాయ. చూడరా. తల తల గురి తల మేక తల రెండూ కాదు, శవం తల. నేను ఇప్పుడేమో బిజీ. ఏమిటి సంగతి? నా పెళ్ళాం తల. నీ పెళ్ళాం తల? అవును. సందేహపడ్డాను, నరికేశాను. చూడవా. పెళ్ళాన్ని చంపేశావా? అంతా మీ ధైర్యంతోనే. పెళ్ళాన్ని చంపిన వాడికి క్షమాపణ లేదు. ధర్మంగా ఏం చేయక్కర్లేదు. ఇదిగో డబ్బు, ఇవిగో నా పెళ్ళం నగలు. ఇప్పుడేమంటారు? ఎంత ఇచ్చినా సరే నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోరా? ఇదేమిటి? నా పెళ్ళాన్ని నరికిన కత్తి. ఇప్పుడేమంటావు నువ్వు? కోర్టుకు వెళ్లకుండానే ఈ కేసు గెలిపిస్తా. కత్తి దించవయ్యా. తిన్నగా వల్లకాటికి వెళ్ళు. వెళ్ళేప్పుడు 1 లీటర్ పెట్రోలు, 1 లీటర్ కిరసనాయిల్ తీసుకెళ్ళు. పెట్రోల్ ని నెత్తిన పోసుకో, కిరసనాయిల్ దీన్ని నెత్తిన పోయి ఒక అగ్గిపుల్ల గీసి అంటించేసి. ఎవరి తలకాయకి? ఏదో ఒక తలకాయకి. తిన్నగా ఇక్కడికి వచ్చాయి. ఏ ఆధారం లేకుండా హషప్ చేస్తా. గొప్ప ఐడియా. వీడిని కూడా తీసుకు. అని నేను చెప్పింది చేసాడో లేదు చూడటానికి. కానీ ఒక్కటి. నేను ఇప్పుడు ఏమో బిజీ. పండుపండి పండుపండి. అగ్గిపుల్ల అంటిస్తే వీడు కాలిపోతాడే. ఆత్మహత్య చేసుకుని ఇస్తానా? నేనెవరిని? 511 సెక్షన్లు కంఠోపాఠం. 1 0 0. హలో వల్లకడా? పోలీస్ స్టేషనా? ఏడాదిచ్చినవరా ఇది? నీ తల్లి బాటిలంతా లేవు, నా కాడ వద్దాలు చెప్తావు. చీకులదే ఎవడా? సరసానికి సందవేళ సాయి అందర రోజా సారల్లోనే ఉందిరా. ఎంత కైతని చెప్తున్నావు? ఈ టైంలో నీతో ధైర్యంగా మాట్లాడే సారా తాగితే కదా అందరు ఒక్క తీరుండేది. ఈ ఊరి కొత్తగా ఇన్స్పెక్టర్ వచ్చాట. ఆడు నిన్ను పట్టుకు తిట్టని శబ్దం కూడా చేశాట. ఆ పోలీసులుగా చెప్పన్నాడు. చూడాడు కొత్త ఇన్స్పెక్టర్. ఆడి పేరు రవిగురు. 4 జిల్లాలకి కింగ్ మీరు. ఆయన మీరు చంపేయండి, మేము బాధేస్తాం. పాంచాలి, నా తల్లి, నువ్వు అమ్మవారిలా ఉన్నావమ్మా. ఏమిటత్తయ్యా ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? అవునమ్మా, ఇవాళ నువ్వు అంత అందంగా ఉన్నావు. నీకు పాంచాలని పేరు పెట్టడం కంటే మహాలక్ష్మి అని పేరు పెట్టుంటే ఎంతో బాగుండేదమ్మా. ఏ మహాలక్ష్మి కూడా గుడ్డిదేనా? ఇప్పుడంత నిరాశ ఎందుకు? చిన్న వయసులో చారడీస్ కళ్ళతో సంతోషంగా ఉన్నప్పుడు చూశాను. అందుకేనమ్మా నే
బాధపడుతున్నా. అదంతా ఇప్పుడు ఎందుకులే. చిట్టమ్మేది? తిరిగే కాళ్ళు తిట్టేనోరు ఊరికే ఉంటాయా? ఎవరింటికో పెత్తరానికి పోయి ఉంటుంది. అక్క, ఏమిటక్క టిఫిన్ అలాగే ఉంది? నువ్వు తినలేదేంటి? చల్లారిపోయిందమ్మా, వేరే టిఫిన్ తీసుకొస్తా. సరే అక్క, కళ్ళు లేని దాన్ని కదా, టిఫిన్ ఎలా ఉంటే ఏమని ఆ ప్లేట్ అక్కడ పెట్టేసుంటారు. సర్లే అమ్మా, అమ్మగారికి టిఫిన్ గోడు ముద్దలా తినిపించాలంటావా? ఏమిటి పిన్ని, నువ్వు కూడా పని మనిషిలా మాట్లాడుతున్నావు. దానికి రోజులు కావు. ఏదో రెండో పెళ్ళంగా వచ్చి ఆదరంగా చూస్తేనే పెద్దవాడి పిల్లలు తప్పులు పడతారు. నువ్వు మూడో పెళ్ళం, మంచి చేయాలనుకున్నా నేను మహంకాడు అంటారు. కావాలని పెళ్ళాడు, అవస్థపడు. దేవి, నేను చెప్పేది మీకు తప్పుగా ఉంటుంది, వెనక్కి తిరిగి చూడు. లైఫ్ లో వెనక్కి తిరిగి చూడమన్నాను రా, అప్పుడే న్యాయం అన్యాయం మీకు అర్థం అవుతుంది. ఇది వదిలిపెట్టండి. నిన్నెప్పుడు వదిలిపెట్టదు. టిఫిన్ ఇక్కడ పెట్టింది ఎవరు? నానేనండి. అంత నిర్లక్ష్యంగా అక్కడ పెట్టేసిపోతే ఏమిటి అర్థం? అది అక్కయితే చెప్పొచ్చు కదా. పని కరెక్ట్ గా చేస్తే చెయ్యి, లేదంటే మానే. చెప్తాం. ఈ ఇంట్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. నుంచుంటావే, జారుకో. నువ్వేం బాధపడకు, ఇక పైన ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. ఏమ్మా, టిప్పు ఇల్లు ఎక్కడమ్మా? టిప్పు ఇల్లండి, అదిగో ఆయన పెళ్ళామే వస్తుంది. కొంచెం ఆగండి. ఏమ్మా, టిప్పు ఉన్నారా? మీరెవరు? నేను ఆయనకు బాగా కావాల్సిన వాడిని. ఆయన ఇంటికే సరిగ్గా రావడం లేదండి. ఎవడాడు? మీకు బాగా కావాల్సిన వారన్నారు. ఎవరు? నువ్వేనా టిప్పు? నువ్వు ఆ కొత్త ఇన్స్పెక్టర్? నాకెదురొచ్చిన ఎవరికి సేపులుండవు మళ్ళా. ఏ పద్మ, ఇంటే బో. తప్పించుకున్నాడు. ఎవరా ఈ మూకంతా? పిన్ని, వీళ్ళందరూ గుడ్డి వాళ్ళ మహాసభలు జరుపుతావా? ఇక్కడ ఏమైనా మూలుగుతుందా? ఈ కుటుంబం ఇక బాగుపడ్డట్టే. పిన్ని, మొహాలు చూస్తే డోకొస్తుంది. నా కోపం రాకముందే ఈ దరిద్రులు తరమేసాయి. లేదా పిన్ని, చిన్న చిన్న విషయాలు కూడా వెంకలేస్తావు ఎందుకు? నేను వెంకలేస్తున్నానా? రాను రాను నీకు తలపిరిసి ఎక్కువైపోయింది. అందరూ ఒక జాతలే కదా, వాళ్ళకి దానం చేస్తే వాళ్ళతో మనం చెప్పడానికి తిరగాల్సిందే. పిన్ని, గుడికి వెళ్తున్నప్పుడు నాకు వీళ్ళు ఎదురుపడ్డారు. చూపు లేని పేదవాళ్ళకి ఏదైనా సాయం చేద్దామని వీళ్ళనింటికి రమ్మన్నాను. ఇదొక తప్పుగా నోటికొచ్చినట్టలా మాట్లాడుతున్నావే. మన సహాయం వాళ్ళకి చాలా అవసరం కదా. ఓహో, నీకు ధర్మబుద్ధి పుట్టిందా? ఇకపైన నువ్వు గుమ్మం దాటి బయటకు పోతేనే కదా. పిన్ని, గుడికి కూడా వెళ్లకుండా విగ్రహంలో ఓ మూల ఇంట్లోనే కూర్చోమంటావా? నువ్వు బయటకు వెళితే ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటావు కదా. నీతో నాకే మాటలు. ఆయన రానివ్వు, ఆయనతోనే మాట్లాడతాను. అమ్మా కోసం నువ్వు ఇంత అవమానపడ్డాం మాకే బాధగా ఉందమ్మా. మేము వెళ్తామమ్మా. నన్ను క్షమించండి. ఇప్పుడు అందరూ వెళ్ళండి. తొందరలోనే నేను మీకు ఏదైనా సహాయం తప్పకుండా చేస్తాను. మంచి గుణం ఊరికే పోవు నాన్న. ఏమోనమ్మా, అక్కయ్య పెళ్లి అతి త్వరలోనే జరుగుతుంది. ఆ నమ్మకం నాకేమాత్రం లేదమ్మా. ఈ ఇంట్లో మంగళవాయిద్యాలు మోగాలి. అందుకని తొందరలోనే నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నా పెళ్ళా? ఏమిటి మీరంటున్నది? అది తప్ప మరో దారి కనిపించలేదమ్మా. ఎందుకంటే మీ పిన్ని ఎప్పుడు ఎలా మారుతుందో. నీ కన్ను మూసాక మీరేమవుతారో అని ఊహించుకుంటే నాకే భయం వేస్తుంది. అందుకే నీ పెళ్లి చెయ్యాలను. తొందరపడకండి. అన్నయ్య దారికి తేవాలి, అక్కయ్యకి పెళ్ళైపోవాలి. అవి పూర్తయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను. బావగారు, పిల్లని తీసుకురమ్మని చెప్పండి. అక్కయ్య, అందరికీ నమస్కారం చేయి. నమస్కారం. మా అందరికీ నచ్చింది. లాంఛనాల విషయం తేలిపోతే లగ్నం ఎప్పుడు పెట్టుకుందాం అనే విషయం మాట్లాడుకుందాం. మహా సంతోషం. ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారు.
ఖచ్చితంగా మాట్లాడుకుంటే సరి. భేషుగ్గా మాట్లాడు. నాన్న మీరేం అడగొద్దు, వాళ్ళనే చెప్పనివ్వండి. మీరు విన్నారా? పిల్లవాడికి పిల్ల బ్రహ్మాండంగా నచ్చింది. మా అమ్మాయి పాంచాలికి చూపు లేదనేది ఒక్కటే లోటు. దాందేముందండి, మా అబ్బాయికి చూపు లక్షణంగా ఉంది. అక్కయ్య, పెళ్లి కొడుకు దొరబాబులా దర్జాగా ఉన్నాడు. నీకు తగినవాడే. గారు అన్నదానికంటే మీరు ఎక్కువే చేస్తారు. ఆ సంగతి నాకు తెలుసు. ఎవరికి ఇవ్వబోతున్నారు? అంతా మీ అమ్మాయికే కదా. సరే, దివ్యమైన రోజు చూసి త్వరలో ముహూర్తం పెట్టించండి. ఈ మాసంలోనే మంచి ముహూర్తం చూడండి. పొంతనం అంటే పొంతనం, గొప్ప పొంతనం. ఏం పొంతనం మ్యామ్? 10 పొంతనాలు. 10 పొంతనాలు ఎందుకు మ్యామ్? అబ్బాయి అమ్మాయి 2 పొంతనాలు చెప్తాను. అది కాదండి, దిన పొంతనం, మన పొంతనం, నక్షత్ర పొంతనం. నక్షత్ర పొంతనం. స్టార్ మేమైనా సినిమా తీస్తున్నావా? స్టార్స్ గురించి చెప్తున్నావు. నేను చెప్పడం లేదు, పంచాంగం చెబుతోంది. పంచాంగం చూసి చెప్పడానికి నువ్వెందుకు మ్యాన్? నువ్వు నేను చెప్తాను. తమరలా అనకండి. వాడు సుఖంగా ఉండాలంటే 5 పొంతనాలైనా కరెక్ట్ గా ఉండాలి. తమరు ఒప్పుకుంటే ఈ శ్రావణంలోనే ఒక మంచి ముహూర్తం ఉంది. కానీ ఒక గ్రహం అడ్డుపడుతున్నాడు. ఎవడు అడ్డుపడేవాడు? వాడు నాకు అప్పగించి తప్పిస్తాను. మిగిలింది నువ్వు చెప్పు. తప్పకుండా ఈ లగ్నంలో వివాహం చేయాలంటే జరిగితే జరగచ్చు, జరగకపోయినా పోవచ్చు. ఏవయ్యా శాస్త్రులు, ఎప్పుడు చూసినా ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది నీకు. అది కాదండి, ఈ తేదీ జరగదనుకుంటే ఇంకో తేదీ చూసి జరిపించచ్చు అంటున్నా. ఖచ్చితంగా ఈ వివాహం. శాస్త్రులు నువ్వేమనుకోవద్దు. నీకు నిజంగానే జ్యోతిష్యం గురించి ఏమైనా తెలుసా? అలా అడుగుతున్నారేమిటి? ఏది గట్టి నమ్మకంతో చెప్పడం లేదే, అందుకని అడిగాను. అటు ఇటు కాకుండా చెప్పడమే జ్యోతిష్యం. నువ్వే అటు ఇటు కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. పండు పోయింది. ఎక్కడ పడింది? చువ్వా దేవి, ఏమిటి? ఈ కాలు చూసావా? నాన్న, అందరూ నమ్మించి గొంతుకొస్తున్నారు. ఏమయ్యా, కుంటి కుర్రాన్ని తీసుకొచ్చి నా కూతురికి అంటగడదాం అనుకున్నావా? గుడ్డిదానికంటే కుంటివాడే మేలు కదయా. అందరూ బయటపండి. నాన్న, గుడ్డిది కుంటోడు పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. ఏ మనిషికైనా ఒక ప్రాప్తం అనేది ఉంటుంది. ఈ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు. అక్కయ్య, నీకింతకంటే చక్కని సంబంధం వస్తుంది. నువ్వేం వెంగపడకు. బాధపడ్డం లేదు, కానీ నా కారణంగా నీ వివాహం అని తలుచుకుంటే నేను రంభపుకోత అనుభవిస్తున్నాను. అక్క, నా పెళ్లి గురించి నాకు చింత లేదు. నీ జీవితానికి వెలుగు కనిపిస్తే నా గుండెల్లోని భారం అంతా దిగిపోయినట్టే. అది కాదమ్మా, రాజా వాళ్ళింట్లో నీ వివాహ ప్రసక్తి, వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడతాయి. ఆ తీర్పు ఈ భూలోకానికి కొంచెం లేటుగా వస్తుందక్కయ్య. కానివమ్మా, ఏం చేయగలం? అంతవరకు మనం ఎదురు చూడడం. మన గుర్తు నోరు ఎత్తలేదు, అందుకోసమైనా సంతోషించండి. నువ్వు దీనికే పనికొస్తావు. గుడ్డి పిల్లసిని విరగడవుతుందనుకుంటే తారుమారైంది. చాతకాని చౌట మొహం చూపించారంటే వాడి కాలు చూపించడం దేనికిరా? ఆయనే చేశాడు. దీనికి నాగారే కారణం. వీడ పెళ్లి కూడా కాలు పైకెత్తి చూడకుండా ఉంటే మన ఎత్తు సిత్తు కాకుండా ఉండేది. దానికి ఎంత పొగరెక్కింది. ఆ దేవేదో పెద్ద ఆరిందలా పెళ్లి వాళ్ళందరినీ బయటికి పొండి చెప్తుందా? ఊరుకుంటే మన మీదే సవారీ చేస్తారు. నేను గెలిచాను, మీరు చుట్టూ తిరగాలి. ఇక్కడేం మాట్లాడుకుంటున్నావని నోట్ చేస్తున్నావా? లేదు పిన్ని, అమాయకుడు అనుకుంటే మాకే ఎట్లాడుతున్నావా? దీన్ని ఊరికే వదలకూడదు. పండి ఉండు, నీ పని పడతాను. అయ్యో పిన్ని, నోట్లో మా బావోగులు చూడడానికి వచ్చావా లేదా చంపడానికి వచ్చావా? ఎప్పుడు చూసినా ఏదో సాకుతో అక్కని తిడతావు, అన్నయ్యని కొడుతూనే ఉంటావు. వీటన్నిటికీ కారణం వాళ్ళ శ్రేయస్సు కోసమే. అమాయకుడిని కొట్టడమే శ్రేయస్సు అయితే అది అక్కర్లేదు. ఇక మా అన్నయ్య సంగతి నేనే చూసుకుంటాను. ఎవరొద్దన్నారమ్మా? చక్కగా చూసుకో. వంట కూడా పనికిరాని మునగ చెట్టు. నువ్వు రానయ్యా. అమ్మగారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ముచ్చటగా ముగ్గురు పుట్టాక డైవర్స్. పేష్ పేష్. నువ్వేమంటావయ్యా? సార్, ఇంట్లో కొంచెం కూడా సుఖం లేదు సార్. పెళ్ళాం అంటే మొగుడి దగ్గర అణకువగా, వినయంగా, ప్రేమగా, మురిపంగా నడుచుకోవాలి సార్. ఈ మనిషి దగ్గర అలాంటి మంచి గుణాలు లేవు. ఇది కట్టెపేళ్ళు లాంటిది. అయితే ఈ ముగ్గురు పిల్లలు తాపంలో పుట్టలేదండి, అంతమంది కోపంలో. విన్నారండి? నీ మొగుడు చేత బాధింపబడిన స్త్రీవి, అతగాడు సోగ్గాడు. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లాడతారు.
ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టాక మోజు తగ్గుతుంది, పోతుంది. అవును సార్, రెండో బిడ్డ పుట్టాక విసుక్కోవడం మొదలెట్టారు. మూడో బిడ్డ పుట్టాక నన్నే మర్చిపోయారు. కరెక్ట్. ఇప్పుడు ఈ సంతానాన్ని ఎవరు కాపాడతారు? అది వచ్చి సార్, అసలు ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. కొంతమంది ఎంగిలాకులు తింటారు, కొంతమంది ప్లేట్ మిల్స్ తింటారు. రోజుకో వెరైటీ కావాలి. సార్ You shut up! నవ్వుతూ బతుకు, పరులు నవ్వేట్టు బతుకు. ఇదే సిద్ధాంతం. ఊరే నవ్వుతోంది. నీ పెళ్ళాం నవ్వుతోందా? ఎవరు కారణం? నువ్వే. పెళ్ళానికి అన్నం పెట్టలేని వాళ్ళందరినీ మన్నించనేకూడదు. ఏమంటే 511 సెక్షన్లు కంఠోపాఠం. సార్ మాట్లాడకు. ఈ పిల్లలందరినీ నువ్వే కాపాడాలి. సార్, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను సార్. సార్, నేను ఒంటరిగానే వచ్చాను. కరెక్ట్. మీ రుఫీలు విడివిడిగానే వచ్చారు. నీ వల్లనే నీ పెళ్ళానికి ఈ పిల్లలకనే కష్టం అంతా కలిగింది. అంచేత నువ్వే కాపాడు. వద్దండి, వీళ్ళు మా అమ్మ నాన్న అనడానికి నేను సిగ్గుపడుతున్నా. ఏమంటున్నావు? అవును సార్, నా కొంట్లో ఓపుకుంది. నేను పని చేసి కాపాడుతాను సార్. విన్నావయ్యా, ఇలాంటి పిల్లల్ని కనడం నీ అదృష్టం. ఏడవకమ్మా. 24 గంటలు టైం ఇస్తున్నా, లేదంటే వీళ్ళందరినీ నేనే పెంచుకుంటాను. ఏమంటావు? సార్, నా పిల్లల్ని నేనే కాపాడుకుంటాను. వస్తాను సార్. ఆగు. ఈ పిల్లలు నాకు బుద్ధి చెప్పే లెవెల్కి నేను దిగజారాను. నన్ను క్షమించు సుబ్బా. సార్, మీరు కూడా నన్ను నేను క్షమించాను. 3తో ఆపేయండి. త్రికోణం గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఉండే. సార్, ఇది బేవార్సా? ఎవడా బేవార్సు? నా జీవితంలో ఇప్పుడే ఒక మంచి విషయం మొదలు పెట్టా. బేవార్సా? ఓకే కానీ ఒకటి అంటే నేను గొంతుకి కంటికి ఏదైనా ట్రబుల్ వచ్చినప్పుడే కళ్ళ విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ కళ్ళజోడి పెట్టుకోండి. 2 రోజుల తర్వాత వచ్చి అప్పుడు ఎలా ఉందో చెప్పండి. సరే డాక్టర్, మా అక్కయ్య రిపోర్ట్ ఏమైంది? ఆ విషయం గురించి నేనే చెప్పాలనుకున్నా, కానీ నేత్రదానం చేసేవాళ్ళు. పాంచాలికి కళ్ళు మార్పిడి చేస్తే చూపుస్తుందా డాక్టర్? ఖచ్చితంగా. ఐ బ్యాంకులో కళ్ళు పెట్టించుకోవడానికి రోజు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. చనిపోయాక మట్టిలో మట్టిపోయే కళ్ళు పాంచాలికి ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలి. అది
ఇలా పాటలు పాడి సంపాదించిన డబ్బే ఆ గుడ్డి వాళ్ళకి దానం చెయ్యాలా? నన్ను అడిగితే నీ సాయం చేయనా అమ్మా? నాన్న, మీరెంతో మందికి దాన ధర్మాలు చేశారు. కానీ దౌర్భాగ్యులైన నా వంటి గుడ్డివారికి నేను కష్టపడి ఏదైనా సాయం చేస్తే నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది. తల్లి రాము పోదాం. రాజా, హాయ్ భాస్కర్. ఎలా ఉన్నావురా? ఇప్పుడే జ్ఞాపకం వచ్చానా? ఎరా, కాలేజీలో ఒక్క నిమిషం నన్ను వదిలిపెట్టేవాడు కాదు. నేను ఊరికి వచ్చి ఎన్ని రోజులైంది, ఒక్కసారి వచ్చావా? నువ్వు మాత్రం నన్ను చూడడానికి వచ్చావా? ఇలా పోటీలు పడుతున్నారేమిట్రా? వచ్చిన ఫ్రెండ్ కూర్చోమని చెప్పకుండా నిలబెట్టే మాట్లాడుతున్నావేమిటి? నువ్వు కూర్చో రాజా, నేను కాఫీ తెస్తాను. మీ నాన్న ఎలా ఉన్నారా? హీఈస్ ఆల్ రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏముందిరా, శ్రమ అనుకోకుండా మా ఫాదర్ చదివించినందుకు గ్రామంలో ఉన్న పేదవాళ్ల కోసం ఇంట్లోనే డిస్పెన్సరీ ఓపెన్ చేశారా. వెరీ గుడ్ రా. ఇదిగో కాఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడే మా ఊరికి దారి తెలిసిందా? అన్నయ్య లేకపోతే మేము గుర్తుండవు. అదేం లేదు సుంపి, ఇంట్లో కొంచెం పనులు, అందుకే రాలేదు. వీడి వల్ల ఇంటికి ఏ ఉపకారం లేదు. నువ్వైనా మీ నాన్నకు ఆసరాగా ఉండు. ఏమ్మా, రోజు నన్ను ఏదో ఒకటి అనకపోతే నిద్ర పడదా? అరే, ఆవిడ తప్పేముందిరా? కరెక్ట్ గా చెప్పారు. ఏమిటి అమ్మా, చదువుకుంటాను. చూసావరా, దానికి చదువు అంటే ఎంత శ్రద్ధ. స్వీట్ గర్ల్. భాస్కర్, ఓసారి ఇలా వస్తావా? ఒక్క నిమిషం రా. వెళ్ళరా. ఏమిటమ్మా, ఎందుకు పిలిచావు? భాస్కర్, మన సుమతిని రాజాకిచ్చి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. అమ్మా, వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ పిల్లనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయమ్మా. సుమతికి వేరే సంబంధం చూద్దామమ్మా. భాస్కర్, వస్తున్నారా? క్లినిక్ టైం అయింది, బయలుదేరతారా? భోజనం చేసేళ్ళరా? ఇప్పుడు కాదులే, ఇంకో రోజు వచ్చి భోజనం చేస్తాను. వస్తానమ్మా. సరే బాబు. మా ఊరు ఒకసారి రారా. ఓకే, రామ్మా. దేవి, ఏమిటి నాన్నా? ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అది నువ్వే చూసుకో. ఇప్పటికే తలకు మించిన పనులున్నాయి, ఇది కూడా నానెత్తి పెడతారేమిటి? అయితే ఫ్యాక్టరీ కాస్త మూసేయాల్సిందే. తప్పదంటే నేనే చూసుకుంటాను. ఇది మేనేజర్తో చెప్పేయండి. సర్లే. ఏమిటి చిత్రాంగి, నీరసంగా చెక్కల మీద చేయి పెట్టుకుని కూర్చున్నా? అదేమో మావయ్య, ఏం ప్లాన్ వేసినా ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. మనం ఇలాగే ఉంటే ఈ పడవ మునిగిపోయేట్టుంది. పడవ మునిగిపోతే దాన్ని సబ్మెరైన్ చేసి అడుగు నుంచి శత్రువులను అటాక్ చేస్తాను. ఏమిటి మావయ్య, పిడుగు పడ్డట్టయింది. మీ చేతిలో ఉన్న ఫ్యాక్టరీ మళ్ళీ లాక్కున్నారు. ఇంకో కొద్ది రోజుల్లో వాళ్ళు నన్ను పాత చిత్రాంగం చేసి కట్టుబట్టలతో తరివేస్తారోనని భయంగా ఉంది మావయ్య. డోంట్ వరీ చిత్రాంగి, డోంట్ వరీ. నారు పోసిన వాడే నీరు పోయాలి, అది పాత నమ్మకం. నేను నీరు పోయకుండానే నారు పోస్తాను, ఇది బోసు నమ్మకం. ఫాలో కల చూస్తూ ఉండు. సుమతి, పొలాలు పచ్చగా ఉన్నాయి. మెల్లిగా చూసిరా. ఏనయ్య, తారు రోడ్ల మీద తిరిగే నీకు కాలికి పురదావుగానే కంపరంగా ఉందా? నేనేమన్నా బస్తి దొరనా? నేను ఈ పల్లెటూళ్ళనే పుట్టి పెరిగా. అలాగా? అయితే మనకి ఎంత పొలం ఉందో చెప్పుకో చూద్దాం. ఓహో, నన్నే లెక్కలు అడుగుతున్నావా? ఇంటికి రా, చెప్తా. గురు గురు అడు చూడు. మెల్లిగా అమ్మా, నాకు చెప్పి నువ్వు జారకు. పోరి అంత పోతుంది. ఆడి చెల్లెలు గురు, దానికి ఇంకా పెళ్లి గాల, పిట్టలాడుతూ భలే కసిగా ఉంది. నీ తల్లి పోర్ల ముచ్చట్లు లెస్స చెప్తున్నావు. లేదు గురు, దోరగా ఉన్న కలకత్తా జాంపండు భలే రుచిగా ఉంటది. ఏం పండ్రు? భాస్కర్, నేను పెద్దవాడిని అవుతున్నాను. నేను తిరుగుతుండగానే వీడి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. వీడేమిట్రా అంటే దేవి దేవి అని కలవరిస్తున్నాడు. ఉన్న పొలం అమ్మేసి
రంగరంగ వైభవంగా ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నా. ఎంత మాట అన్నారండి? అయిన వాడిని నేను ఉన్నప్పుడు ఆ పొలం అమ్మడం ఎందుకు? ఎంత డబ్బు అవసరమైనా సరే నేను చదువుతానండి. వృధాగా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం బాబు? అంటే నన్ను పరాయివాణ్ణి అనుకుంటున్నారా? భాస్కర్, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు. వెన్నలాంటి మనసు నీకు భగవంతుడిచ్చాడు. రాజాకి తోడబుట్టిన వాడివి కాకపోయినా నువ్వే నాకు పెద్ద కొడుకువి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. రాజాకి దేవికి తప్పకుండా వివాహం జరగాల్సిందే. భాస్కర్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. అలాగేనండి. ఎలా ఉంది? థ్యాంక్ యూరా భాస్కర్, పెద్ద ఆపద నుంచి నన్ను కాపాడావు. ఆపదలో ఆదుకునేవాడేరా ఫ్రెండ్. ఏమిటి అట్టిప్పుగాడు ఏమిటి? మీ చెల్లెల్ని అట్టిప్పుగాడు ఏమైనా చెప్పు. పోయాడండి. ఎక్కడికి? తోడుపోయండి. సుమతి, కట్టించారు దేవుణ్ణి పూజించడానికి, స్కూల్ కట్టించారు పిల్లలు చదువుకోవడానికి, ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశారు వర్కర్స్ అంతా బతకడానికి. దేవి, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అర్థమైందిలే అమ్మా. ఇప్పుడు ఆసుపత్రి కట్టించాలంటావు, అంతే కదా? అవును నాన్న. బాగుంది, చాలా బాగుంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఆస్తంతా నాశనం చేసి నన్ను నడి రోడ్లో నిలబెడదామని ప్లాన్ వేశారు. ఒక మంచి విషయం మాట్లాడేటప్పుడు అపశకున పక్షుల ఏం చెప్పినా మీ మేలుకోలే చెప్తాను. వింటే వినండి, మాంటే మానండి. నేనే నష్టపోను. నాసకేసిన వదిలేయమ్మా. చెయ్యాల్సిన పని ఏదో నువ్వు చెయ్యమ్మా. థ్యాంక్ యూ. ఓ పిల్లని చూసానన్నావే, ఆ సంగతి చెప్పరా. పిల్ల అది. ఆహా, దేవాలయం ముందు ఆ పిల్లని ఒకే ఒకసారి చూశారు. పిల్లని చూశాక నాకు ఆకలి లేదు, నిద్ర లేదు. పాంచాలి, నువ్వు వెళ్తూ ఉంటూ, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. త్వరగా రా. ఇవాళ ఫుల్గా మందు కొట్టాలి గురు. ఏమిట్రా? రే, నేను చూసిన పిల్ల ఇదేరా. సరైన అవకాశం ఒక్కతే వస్తుంది. శ్రీపతి మోహిని అవతారమో. నువ్వను? మోహిని అవతారమో. తల్లి సర్వలోక నాయకి, నీ చల్లని కన్నులతో సమస్త లోకాలని పాలిస్తున్నావే, నీ దివ్యమంగళ విగ్రహం చూడ్డానికి అమ్మా, అంతకంటే ఇంకేం కోరుకోను తల్లి. అన్నయ్య, అన్నయ్య. ఏమ్మా, ఏం కావాలి? మీరెవరు? మేము ఈ ఊరు వాళ్ళమేనమ్మా. అయ్యా, మా అన్నయ్య నాతో వచ్చాడు, కనబడలేదు. అమ్మా, నువ్వు ఇంటికే కదా వెళ్ళేది? ఆధార్నే మేము వెళ్తున్నాం. నిన్ను ఇంట్లో దింపేసి వెళ్తాను రామ్మా. నేనే వెళ్తానండి. అందాల పరువాల మురిపించేనే. అమ్మా, అదేమిటమ్మా వేరే దారిలో వెళ్తున్నావు? కాదే, ఎప్పుడూ ఇటే వెళ్తాను. కాదమ్మా, ఈ పక్కగా రావాలి. అవునమ్మా, ఈ పక్కగా రామ్మా. ఈ పక్క నుంచి వెళ్ళాలా? ఇలా ఇలా ఇలా. అన్నయ్య ఎప్పుడు అట్నుంచే తీసుకువెళ్తాడే. నాన్న, ఎందుకురా అలా అరుస్తావు? పాంచాలి కనపడడం లేదు. పాంచాలి కనపడలేదా? కళ్ళు తెలియని పిల్లని ఎక్కడ వదిలేసావురా? నేనే ఎంత పెట్టుకొచ్చాను, అదే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. తలరాత్రా. నువ్వేం కంగారు పడకు, వచ్చి కూర్చో. నా ప్రిన్సిపల్ నీకు తెలుసో తెలీదో అది నాకు అనవసరం. టీపాయ్ మీద డబ్బుంది, నీకు ఇష్టమైతే తీసుకో.
కానీ నీ విషయంలో నా ప్రిన్సిపల్ మార్చుకుంటాను. డబ్బు తీసుకుంటావా లేదా? ఇది కళ్ళు కనిపించవు. కొంచెం అలా ముందుకు రామ్మా. కూర్చోమ్మా. నీ పేరేంటమ్మా? పాంచాలి. మా నాన్న పేరు బలరామయ్య. బలరామయ్య గారి కూతురువా? అంటే దేవి నా చెల్లెలే. సార్, బ్లాగర్డ్స్, కళ్ళు తెలియని పిల్లని ఎందుకు తీసుకొచ్చావురా? డబ్బు కోసం గడ్డి తినడానికి కూడా సిద్ధమైనట్టయితే ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదు. నాకు మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించారో చంపేస్తాను. పంచాలి, నన్ను క్షమించమ్మా. నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. అవును, నువ్వు పుట్టుకతోనే గుడ్డిదానివా లేక? లేదు, అన్ని లక్షణాలతో అందంగానే పుట్టాను. కలవారి పిల్లగా కలత లేకుండా పెరిగాను. తల్లి లేని పిల్లలమని మా నాన్న మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచారు. అందమైన మేఘం గాలిని ఊరి
చూపులకు వెనకాడకుండా నాన్నగారు ఎందరో డాక్టర్లకు చూపించారు, కానీ నాకు చూపు రాలేదు. విచారపడకమ్మా, ముత్యం లాంటి నీ మంచి మనసుకి త్వరలోనే చూపు వస్తుంది. నేనే వచ్చి నేను ఇంట్లో దిగబెడతాను, రా. செங்கையா ஐயா, கோயிலுக்கு வந்த மாதவி இன்னும் வீட்டுக்கு திரும்பி வரல. வழியில எங்கேயாவது பாத்தீங்களா? நம்ம ఏమిట్రా అది? ఊరంతా తిరుగుతారు, మీరు చూడలేదా? అయ్యా, మన ఊళ్ళో ఇద్దరు మనుషులు కొత్తగా తిరుగుతున్నారండి. వాళ్ళ మొహాలు చూస్తే ఆడపిల్లలు కట్టుకునే మనుషులా ఉన్నారండి. ఓసారి వాళ్ళని కొడదాను కూడా అనుకున్నానండి. ఆహా, వాళ్ళు ఎవరు వాళ్ళో తెలుసా? తెలదండి. పేర్లైన అడిగావా? అది కూడా అడగలేదండి. జాగ్రత్త. దేవి, మీ అక్కయ్య. స్టాప్ ఇట్ దేవి, మీరొచ్చి అక్క వాడి గురించి నాకేం చెప్పొద్దు. ముందు నువ్వు ఇంట్లో ఎన్నాళ్ళ నుంచి భాగవతం, అందుకే రోజు గుడికి పోతానంటూ బయటకు వెళ్తున్నావా? పిన్ని, ఏమిటి అలా అంటావు పిన్ని? నువ్వు పిన్ని అని ఇంకోసారి నన్ను పిలిస్తే అది నాకేనా అవమానం? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరికి సిగ్గు శరమనేవి లేవు. నోరుబైవే, జరిగింది ఏమిటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడేవా పళ్ళు రాళ్ళు కొడతాను. నేను మూసుకుంటాను. ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడటం మొదలు పెడితే మీ అమ్మాయి బ్రతికేమవుతుంది? పాంచాలి, ఎవడు వాడు? వాడికి నీకు ఎన్నాళ్ళ నుంచే స్నేహం? నాన్న, మీకు నా మీద అనుమానం వచ్చిందా? ఆయన ఎవరో నాకు తెలియదు. తెలీదా? ఆహా, పాపం, లోకమే తెలీదు. నంగ నచ్చలా నటిస్తున్నావా? నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఏం జరిగిందో. ఏమన్నావే? నువ్వు రాక్కయ్య. నాన్న, అక్కయ్య అన్న దాంట్లో తప్పులేదు. ఆవేశపడతారే తప్ప ఏం జరిగిందో కనుక. నువ్వు ఊరుకోమ్మా. ముక్కు మొహం తెలియని వాడితో కారులో మాత్రం ఎలా వచ్చింది? అయ్యో, గుడ్డి పిల్ల కదా అని చనువిస్తే మన వంశానికి అప్రతిష్ట తెచ్చిందే. ఆగండి, కన్న కూతురు శీలాన్ని శంకిస్తున్నారే తప్ప జరిగింది ఏమిటి మీరు అడగరేంటి? అగ్నిలా పవిత్రురాలు, అమాయకురా. నీ కడుపుడక నీకెంత గుండె ధైర్యంరా? గాది కింద పందికొక్కలా కడుపున్నా తిని ఎదురు సవాల్ చేస్తున్నావా? మనసు కళంకం లేదమ్మా, అందుకే ధైర్యంగా మాట్లాడుతున్నాను. నేను ఆడపిచ్చున్నవాణ్ణి. కానీ ఏమిట్రా, నీ పురాణ ఊరంతా చెప్పుకుంటోంది. అది వాళ్ళ ఇష్టం. అందుకని నా కోరికను చంపుకుని నేను బతకలేనురా. చిన్నపిల్లాడు బంతిని కుట్టినట్టు నన్ను కుట్టావు కదా. ఆ ఉత్తమురాలు మోహన్ చూసి ఇప్పుడు నేను వదిలిపెడుతున్నా. లేదంటే అల్లరికేస్తావా? పోరా, అడ్డమైన ఆడదాన్ని ఎత్తుకురమని చెప్పి నిన్ను కొట్టగా ముద్దు పెట్టుకుంటారా? పాలకం చూస్తే కొంచెం చదువుకున్న వాళ్ళలాగానే ఉన్నావు, కానీ బుర్ర పనిచేయట్లేదు. ఏరా, బుర్రన్నవాడు బుర్రలేని వాడని తేడా తెలుస్తోంది. నువ్వు చదువుకున్నావు, ఒక కన్నె పిల్ల, అందులోనూ కళ్ళు లేని పిల్ల, రాత్రి వేళ కారులో ఎక్కించుకొచ్చి దింపుతున్నావే. ఊళ్ళో 10 మంది చూస్తే ఈ ఫ్యామిలీని తూ అని మొహాన్ని ఉమ్మయ్యర్రా. పోరా. పిచ్చి పట్టినట్టు మాట్లాడు. ఎంత దుర్మార్గుడైనప్పటికీ తప్పు చేసిన వాడైతే అదే పిల్లని తీసుకుని ఇంటి గుమ్మంలోకి వచ్చి ధైర్యంగా మాట్లాడతాడా? ఇప్పుడు చెప్తున్నాను, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఆ నిజం ఇక్కడున్న కొందరికి తెలుసు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఉత్తమంలా నటించే వాళ్ళని నమ్మకండి. నేను వస్తాను. ఎస్, కమ్ ఇన్. హాయ్ రాజా. రా. ఎలా ఉన్నావురా? కమాన్, కూర్చో. ఓ, నీకు ఇలాంటివి పనికిరావురా. ఏం తీసుకుంటావు? కూల్ డ్రింక్సా లేక కాఫీయా? నో, ఐ వాంట్ విస్కీ. వాట్? యు వాంట్ విస్కీ? ఎస్, ఇది తాగితే దాని ఎఫెక్ట్ ఏమిటో చూడాలి. శభాష్, ఎప్పుడు జ్ఞానం వచ్చింది? ఇది తాగడం వల్లనే పశువుల్లా కొందరు మనుషులు మారుతున్నారు. అడిగితే ఆ నిషా వల్లే ఈ అక్రమాలు చేస్తున్నామంటున్నారు. ఉత్తముల జీవితాల్లో ఉప్పెనొస్తుందిరా. ఇప్పుడు నువ్వు ఒక పట్టుదలతో వచ్చావా? అవును. నా, నువ్వు తాగకూడదు. ఈ వ్యసనం నాతోనే పోనివ్వు. చిన్న గుటకేస్తే వేట కుక్కలా మారచ్చు. ఐ మీన్, ఆడపిల్లల్ని చెరపొచ్చు. స్టాప్ ఇట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నిజం ఒకసారి నిద్రపోవచ్చు. రై, దేవితో నా స్నేహం వివాహం వరకు వచ్చిందన్న వాస్తవానికి తెలుసు. ఈ తరుణంలో
పాంచాలికి తెలిసో తెలియకో ఒక కళంకం వస్తే ఆ పిల్ల పెళ్లి ఈ జన్మలో జరగదు. ఇప్పుడు దాని బతుకే ఎగతాళైంది. నా అల్ప సంతోషం కోసం నేను తాగుతున్నాను. నువ్వు కూడా నన్ను అనుమానించావు కదా. ఆడపిల్ల అనుమతి లేకుండా దాన్ని తాకను కూడా తాకలేదు ఈ భాస్కర్. కంటి చూపు లేని ఒక అమ్మాయిని. రాజా, నిజం చెప్తున్నాను రా, నీ మీద ఒట్టురా. పాంచాలికి నా వల్ల ఎటువంటి కళంకం ఏర్పడలేదు. రాజా, నీకోసం ఇది కూడా వదిలేస్తాను రా. ఐ ప్రామిస్. భాస్కర్, రాజా, ఏంది ఎట్లా చూస్తావు? ఏమండి, మీకు ఇన్నాళ్ళకి పెళ్ళం ఉందనే మాట గుర్తొచ్చిందా? నా మాట వినండి. నమ్ముకున్న దాన్ని ఏడిపిస్తూ పోలీసులు భయపడుతూ ఇలా డబ్బు సంపాదించడం కంటే అభిమానంతో జీవించడానికి 5ో 10ో ఉంటే సరిపోతుంది. నేను ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను కదండి. అసలు నా మాట వినిపించుకోరేమిటి? కూనేకోర్లు, అవులేగాళ్ళు, పైరవిగాళ్ళు, దొంగ సారాగా చెట్టు వీళ్ళకేలే ఈ జమానాలో పెద్ద పీటేసేది. పైసలు ఎట్లొచ్చినాయనే కొడుకు అడగడు. మన కాడ ఎన్ని పైసలుంటే గంత మరి. అందుకని ఎప్పుడు ఇలా గుండాలో ఉండిపోతారా? పద్మ, నాకు మంచి గుండాలనుంది. నేను ఒక ఆలోచన చేసిన. అది తీరినాక నువ్వు చెప్పిన తీరునుంటా. ఈ లోపట నువ్వు పని గీనని తిరిగినవా పొక్కలు ఇరగొట్ట. విన్నావా? అన్నయ్య, ఏం పాంచాలి? ఇది మన ఇంటికి వెళ్ళే దారి కాదే. ఇప్పుడు ఎక్కడున్నా? మామిడికాయల కోసం మన తోటకొచ్చాం. అయ్యో, ఏమిటన్నయ్యా, నీకు మరో పనే లేదా? మామిడికాయలు. పాంచాలి, నువ్వు వెళ్తూ ఉండు, నేను మామిడికాయల కోసుకొస్తాను. వెళ్ళు త్వరగా. వెళ్ళు. ఏది ఇంకోసారి చెప్పు. మీరా? నేనెవరో అనుకున్నా. పర్వాలేదు పంచాలి. అవును, నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? సమయానికి నేను రానట్టయితే నేను ఆ పాము కాటేసి ఉండేది. పావా? మంచి వాళ్ళని ఆ నాగదేవత ఏమీ చేయదండి. అది సరే, మీ అన్నయ్యడి? ఇక్కడే మామిడికాయలకు వస్తున్నాడు. రా, నేను తీసుకెళ్తాను. చూసారా, ఆ డాక్టర్ పాంచాలు చేపట్టుకొస్తున్నాడు. ఊళ్ళో ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టాడు రా. ఏది ఏమైనప్పటికీ బలిసిన వాళ్ళ వ్యవహారం అయ్యా. కథా కమేసి బయటికి రానివ్వరు. అవునరా, ఇదే ఏ దిక్కులేందో అయి ఉంటే చిలవలు పలవలు అల్లి గోరంత కొండంత చేసి తరివేస్తారు కదా. అది గుడ్డు పిల్ల, దాని విషయం పోనిద్దు. బిడ్డలు పుట్టడానికి గుడ్డిదైతేనేరా, ఏ కుంటోడో పుట్టచ్చుగా. పిల్లలు వద్దనే కదా డాక్టర్ గారిని పట్టు. అందులోనూ ఆ డాక్టర్ ఉన్నాడే, పడుచు పిల్ల చెయ్యి పట్టుకోవడం అంటే చెప్పలేనంత ఆశ. మగాడికి ఆశ ఉండరా? బుద్ధి లేని పశువులా, ఎంత ధైర్యం ఉంటే బలరామయ్య గారి గౌరవాన్ని ఇలా బజారు పాలు చేస్తారు. మీరు తినే తిండి ఆయనది, కట్టే బట్టలు ఆయన ఇచ్చినది. నాలిక మీ సొంతమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇంకోసారి ఆ కళ్ళు లేని పిల్లల గురించి తప్పుగా ఎదురా మాట్లాడారో నాలిక చీల్చి పడేస్తాను. పానకాలు వస్తున్నానమ్మా. చూసేవట్రా, అడ్డమైన తిరుగులు తిరిగి ఏమీ ఎరగనట్టు కూర్చుంది. ఈ పిల్ల కూడా పాలు తాగుతుందా అన్నట్టు. అబ్బాబ్బా, ఈదిలోకి వెళ్ళలేకపోతున్నాం అనుకోండి. అమ్మగారు చూసి తలంచుకుని వెళ్ళే వాళ్ళంతా పువ్వుని క్యాలెండర్ చూసేస్తున్నారు. కింద ఉమ్మేసినా ఒకటే, మన మొహం ఉమ్మేసినా ఒకటే. చిన్నమైతేనే దానికి దిగులేదు. చూడ్డానికి కళ్ళు లేవు, పరువు మర్యాద సిగ్గు శరం అలాంటివేమీ లేవు. పిన్ని ఏమిటా పిన్ని? ధర్మదాతంటూ గౌరవంగా బ్రతికిన మనిషి ఇవాళ నీ వల్ల కృంగి కృషించిపోయారు. దెబ్బతో ఇంటి పరువు మర్యాద బుక్కుపాలు చేస్తున్నావు. ఇంకా మాట్లాడడానికి ఏటుంది? కానీ దేవుడి మొక్కలు చూస్తుంటే మనసు గిలగిల్లాడుతుంది. దాని పెళ్లి గురించి దీనికి దిగులే ఉంది. పోయింది ఎలాగో పోయావు.
అలాగే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చచ్చుండకూడదు. అలాగే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చచ్చుండకూడదు. దెబ్బతో ఇంటి పరువు మరి అది బుక్కిపాలు చేస్తాం. ఇంకా మాట్లాడడానికి ఎట్టుంది? దేవుడు మొక్కలు చూస్తుంటే మనసు గెలగలాడుతుంది. దాని పెళ్లి గురించి దీని తిరిగే ఉంది. పోయింది ఎలాగో పోయాం. అలాగే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చచ్చుండకూడదు. నా వల్ల నా వాళ్ళు ఎవరికి ప్రశాంతి లేదు. నువ్వెందుకు చావడం? నా వల్ల ఎవరికేం ప్రయోజనం? నా వల్ల నా వాళ్ళు ఎవరికి ప్రశాంతి లేదు. నా వల్ల నా చెల్లెలకి వివాహమే జరగదు. తర్వాత మాట్లాడుకుందాం. రా ఇంటికి. దయించి నన్ను వదిలేయండి. నిన్ను వదిలిపెట్టిపోను. నా మొండితనం నీకు తెలుసు. రా పోదాం. లోకడ మీతో పాటు వచ్చిన గాలివాన ఇంకా వెలవలేదు. మనలొస్తే మా వాళ్ళందరూ అగ్ని పర్వతాల్లో బద్దలవుతారు. అది చూద్దాం పంచాలి. రా పోదాం ప్లీజ్. రా పంచాలి. నువ్వా రాస్కెల్? 4 తన్ని వెళ్ళగొట్టండి. ఒకసారి తిట్టినా బుద్ధి రాలేదు వీడికి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంటికి వస్తావురా నువ్వు? నేను కట్టేసి క్రోడతో కొట్టాలి. నాన్న తడిగుడ్డతో గొంతుకొస్తే మనిషి జీవితాంతం మర్చిపోలేనట్టు శాస్త్ర చేయాలి. అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు నేను మాట్లాడతాను. పుట్టుకతోనే సందేహం వస్తుంది స్త్రీలకి. దేవి, ఊరు సందేహపడచ్చు, లోకం సందేహపడచ్చు, తోడబుట్టిన అక్కయ్య నీకు నువ్వే సందేహపడచ్చా? నీ సందేహాలు ఎద్దేవాలే పాంచాలి ప్రాణాల్ని బలి తీసుకుని ఉండేది. టైంకి నేను పోనట్టయితే పాంచాలి శవం మీ గుమ్మంలో పడుండేది. ఇప్పుడు చెప్తున్నాను, నేను తలుచుకుంటే ఆ రోజే పాంచాలి శీలాన్ని దోచుకునేవాడిని. కానీ ఆ పాడు బుద్ధి చాపలే నాకు లేదు. నువ్వేమంటున్నావయ్యా? మీ పాంచాలి అగ్నిలా పవిత్రురాలు అంటున్నాను. ఇక్కడికి వచ్చింది మీ అనుమతి కోరడానికి. తాళి కట్టి ఆలించేసుకొచ్చేవాణ్ణి. నా వల్ల ఏర్పడిన కళంకాన్ని నేనే పోగొట్టాలి కదా. ఇప్పుడే ఉంటారు. ఆత్మీయుల సమక్షంలో తాళి కట్టమంటారా, లేక నేనే తీసుకువెళ్లి తాళి కట్టనా? భాస్కర్, నీ మంచి గుణాన్ని నేను అభినందిస్తున్నానయ్యా. నువ్వనేది నిజమే అయితే పాంచాలి పెళ్లి దేవి పెళ్లి ఒకే ముహూర్తంలో చేస్తాను. ఆ శుభయోగం ఎప్పుడో చెప్పండి, నేను వస్తాను. నన్ను చేరే ఒక చిల్లకమ్మ, నన్ను వలచే ఒక పూలరమ్మ. నన్ను చేరే ఒక చిల్లకమ్మ, నన్ను వలచే ఒక పూలరమ్మ. పంచనే పంచనే తేనెలే తేనెలే. నిన్ను చేరే ఒక చిల్లకమ్మ, నిన్ను వలచే ఒక పూలరెమ్మ. నిన్ను చేరే ఒక చిల్లకమ్మ, నిన్ను వలచే ఒక పూలరెమ్మ. పంచెనే పంచెనే తేనెలే తేనెలే. నన్ను చేరే ఒక చిలకమ్మ, నన్ను వలచే ఒక పూలరమ్మ. చెప్పరాని లేత ఊహలే ఊరించి నాకు వేసే రాగబంధం. సంధ్య వేళ పల్లవించే
కన్నె పిల్ల నన్ను కోరి స్నేహం గుండెలో నూసులాడి చూడు వసంతం పాలరాతి బొమ్మ కావే నాకు నీవే నిన్ను చేరే ఒక చిలకమ్మ నిన్ను వలచే ఒక పూలరెమ్మ పంచనే పంచనే తేనెలే తేనెలే నన్ను చేరే ఒక చిలకమ్మ నన్ను వలచే ఒక పూలరెమ్మ సద్దులేని ఊసులాడని ఈనాడు సంతసాలు నాకు సొంతం మాటరాని పైట చాటున పంచేను పంతనాల కలగంధం అమ్మనైన నాదస్వర నాదం నీవు నేను కోరుకున్న వేదం ఆడి పాడి చిందులేసే కన్ని మనసే వెళ్ళి విరిసే కళ్ళలో నందనాలేను చేరే ఒక చిల్లకమ్మ నన్ను వలచే ఒక పూలరమ్మ పంచనే పంచనే తేనెలే తేనెలే లల్లలాలా 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 పెళ్లి కూతుళ్ళని రమ్మనండి. చిట్టమ్మా పిల్లల్ని తీసుకురా. సరేనయ్యా. ఏమిటి బిట్టబోతున్నారు? ఎక్కడో బాంబు పేలినట్టుంది. అమ్మాయిలు వస్తున్నారు, రండి. ఎవరయ్యా అది? మన పెళ్ళామండి. మన పెళ్ళాం? నా పెళ్ళామండి. అదే కదా. జోగయ్య, ఒక మంచి లగ్నం. మిస్టర్ భాస్కర్, మీ ఉదార బుద్ధిని రాజా ఉదార బుద్ధిని నేను మెచ్చుకుంటున్నా. ఏమంటే ఇద్దరు కట్నమే వద్దన్నారు. మనసున్న మనుషులు అయినప్పటికీ బ్రదర్ హస్బెండ్ ఆస్తిలో సగ భాగం పాంచాలికి చేరాలి. 10 తరాలు తినేంత ఆస్తి నాకుంది. ఇక పైన నా ఆస్తి అంతా పాంచాలే. పెళ్ళామే ఆస్తి అనుకున్నావా? పైకి వస్తావు. నా తండ్రి డాక్టర్ అంటే డాక్టరే. ఈయనన్న మాటల్ని ఒక ఫ్రేమ్ కట్టించి గోడకు తగిలించాలి. ఇలాంటి వాళ్ళే ఈ దేశానికి సరైన మగవాడు కట్నం కోరకూడదని మా ఉద్దేశం. చేతకాని చవటలే పెళ్ళాం తెచ్చే డబ్బుకు ఆశపడతారు. నా కొడుకు ఆ పేరాశ లేదు. వచ్చే శ్రావణ మాసం శుక్రవారం సరిగ్గా 10:30-12 గంటలకి వర్జం ఉందా? వర్జ్యం ఉంది. ఆ టైం వద్దు. 9-10:30 శుభముహూర్తం దివ్యంగా ఉంటుందంటున్నాను. అందరికీ తృప్తే కదా? నాగో పిన్నిని రమ్మనరా. పిలుస్తానండి. ముద్దల కొడుకు. పిన్ని పిన్ని లేదేంటి? పిన్ని పిన్ని ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదే. అయ్యయ్యో, బీరువా తెరిచిందే. నాన్న నాన్న, పిన్ని ఎక్కడికి వెళ్ళిందో కనపడడం లేదు. అసలు ఆవిడ ఇంట్లోనే లేదు నాన్న. బీరువా తెరిచింది. నేను వస్తాను. నాన్న నాన్న, శబాష్ చిత్రాంగి, శబాష్. చిత్రాంగి, నీ ముందు శకును కూడా బలాదు. మొగుడు కళలో కారం కొట్టు, నాకు కారం కొట్టకు. నన్నే థౌ దెబ్బ కొడదామనుకున్నావా? అయ్యో మావయ్య, నన్ను అపార్థం చేసుకుంటా. ఎన్నోసార్లు జాగ్రత్తగా ఉండమని నీకు చెప్పాను, కానీ నువ్వే లక్ష్య పెట్టలేదు. ఆ ముసలాడు నన్ను పేరుకే పెళ్ళంగా ఇంట్లో ఉంచుకున్నాడు.
గాలిపటంలా నేను ఎగురొస్తే నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తాను నాకు తెలుసు మావయ్య. అంచేతనే పానకాలకు అడ్డ చెప్పి వచ్చాను. చిత్రాంగి, ఆడపిల్ల తలుచుకుంటే అసాధ్యమనేది లేదని నువ్వు నిరూపించావు. సింపుల్ గా చెప్పాలంటే మగజాతిని నువ్వు ఛాలెంజ్ చేశావు. క్లవర్, వెరీ వెరీ క్లవర్. అప్పుడేనా? ఇకపైనే నా స్వరూపం ఏమిటో చూపిస్తాను. మావయ్య, నువ్వు వెంటనే వెళ్ళి పాంచాలి, దేవి, నాకు ఈ ముగ్గురిని ఏదో ఒక విధంగా తీసుకురావాలి. దేనికి? స్థిరచరాస్తులన్నీ వాళ్ళ పేరుతోనే ఉన్నాయి. సామధాన దండోపాయాలతో వాళ్ళ చేత సంతకాలు చేయించి సంపద చెక్కాక మనం విదేశాలకు వెళ్ళి నెమ్మదిగా సంతోషంగా ఉందాం. దేవి, దేవి, ఇప్పుడు నాన్న పరిస్థితి ఎలా ఉంది? ఏంటి మావయ్య బొమ్మలా కూర్చున్నావు? త్వరగా బయలుదేరు. నో, నేను ఆ పని చేయను. ఏ? ఈ ఇంట్లో నీకు లోటే ఉంది. వాళ్ళు నీకే ద్రోహం చేయలేదే, ఎందుకు వాళ్ళ మీద పగ సాధిస్తున్నావు? నిజమే, పగ సాధించాలనుకుంటున్నాను. దేనికి? ఆయన ఆస్తంతా పిల్లల పేరుతో రాసేసి నన్ను నడివీధిలో నిలబెడతామని ప్లాన్ వేశారే. అందుకని ఎవరు నా మాటకు విలువివ్వరో వాళ్ళని నల్లిలా నలిపేయడానికి కూడా నేను వెనకాడను. అంటే నన్ను కూడానా? ఎవరైనా ఒకటే. ఆడ మనిషి తిరిగి కొట్టదన్న ధైర్యంతో నన్ను కొట్టావు కదూ, పర్వాలేదు. ఇప్పుడు చెప్తున్నా, మన భవిష్యత్తుకి ఇదంతా చేస్తున్నా. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం ఇక్కడ ఉంటావా లేదా? నాకు తెలిసిలా చెప్తావని వెన్నుపోటు పొడిచే నీ గుణం నా దగ్గరే చూపిస్తున్నావా? నువ్వు 6 ఆకులు చదివితే నేను 16 ఆకులు చదివాను. కొంచెం వెనక్కి చూడు. నువ్వు 16 ఆకులు చదివితే నేను 32 ఆకులు చదివాను. కిరాయి గుండాలు తీసుకొచ్చి నన్ను బెదిరిస్తున్నావా? ఇది డబుల్ బ్యారల్ తుపాకీ కాదు, సైలెన్సర్ గన్. సైలెన్స్ ఫినిష్ చేస్తాను. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. నిన్ను చంపేస్తా. అనుకుంటాను ఇక్కడ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారా? కనీసం ఒక్కరు కూడా లేరా? అడుగుతున్నాను కదా. కళ్ళు లేని దురదృష్టవంతులు ఈ లోకంలో ఉండకూడదు. కర్మగాలి ఉన్నప్పటికీ నాలా అవస్థ పడకూడదు. తిప్పు, వేసిన ప్లాన్ ప్రకారం వాళ్ళ ముగ్గురిని మన స్థలానికి తేవాలి. వాళ్ళు పడే వేదన చూసి నువ్వు వేదన పడాలి. సడన్ గా వాళ్ళ మీద ప్రేమ వచ్చిందా? నువ్వు నా మేనగోడలు అయినప్పటికీ నువ్వు మేకవన్న పులివని తెలిసే నేను ఇంట్లో అడుగు పెట్టాను. నీ మాటలకి గంగిరెద్దులా తలాడించానే తప్ప ఏది నేను సీరియస్ గా తీసుకోలేదు. అమాయకులకు అన్యాయం చేస్తే నువ్వెప్పుడు బాగుపడవు, నాశనం అవుతావు. ఎవరు బాగుపడి పైకొస్తారో త్వరలో నువ్వే చూడబోతావు. టిప్పో, నువ్వు బయలుదేరు. ఎవరు? మీ నాన్న చనిపోయారమ్మా. వెంటనే రానట్లయితే ప్రమాదం జరగచ్చు. దేవి, ఏమిటి విషయం? ఒక సీరియస్ డెలివరీ కేసు. నేను వెంటనే వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితిలో నేను బయటికి వెళ్ళాలి. దేవి, మనం డాక్టర్లుగా ఉన్నది ఆత్మీయులను ఆదుకోవడానికి కాదు, 10 మందికి సహాయం చేయడానికి. త్వరగా వెళ్ళు. దేవి, ఇక్కడ కూడా మాకు వదిలే. ముందు ఆ ప్రాణం కాపాడు ప్లీజ్. తప్పుడు లేకుండానే చెప్పిన కాడికి రా, లేదా సార్, నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నారో నాకు తెలియదు. కానీ లోపల 2 జీవాలు ప్రాణం కోసం పోరాడుతూ ఉన్నాయి. ఆపరేషన్ అయిపోగానే నేను వెంటనే వచ్చేస్తాను. వాళ్ళ ముచ్చట నాకు చెప్పొద్దు. నేనెందుకు వచ్చిందంటే నిన్ను తీసుకుపోనేకి. నేను ఇక్కడే ఉండిపోతే 2 ప్రాణాలు అన్యాయంగా బలైపోతాయండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. గట్లనే ఈ సంగతి ఎవరికి తెలవద్దు. పని కాగానే నా వీడికి రావాలి, లేకుంటే నిన్ను బతకనీయ. ఓకే, థ్యాంక్ యూ.
దేవి దగ్గరకే నిన్ను తీసుకెళ్తాను. అరవకు, మాట్లాడకుండా నాతో రా. లే నాతో. దేవి, ఈ పత్రంలో నువ్వు సంతకం పెడితే సురక్షితంగా మీరు వెళ్ళొచ్చు. నువ్వు ఆడదానివా? మొత్తం స్త్రీ జాతికి కళంకం తెచ్చిన పిశాచివి. నేను చేసుకున్న పుణ్యం నిన్ను తోడలేదంత వరకు. తల్లి లేని పిల్లల్ని ఆదరిస్తావనే నిన్ను మా నాన్నగారు పెళ్లి చేసుకున్నారు. నువ్వు చేసే అక్రమాలు పాపాలు చూడకూడదనే ఆయన వెళ్ళిపోయారు ఈ లోకం నుంచి. పీడ విరగడైపోయింది. ఆయన వల్ల నేనే సుఖపడ్డానేమిటి? ఇప్పుడే ఇంత పగురుందే. నీకు దేవుడు చూపించుంటే ఈ లోకాన్నే కాల్చిపారి. నీతో నాకేమిటే మాటలు? ముందు ఈ పత్రంలో నీ చెల్లెని సంతకం పెట్టమను. పెట్టదు. తిప్పు. పొగరగా మాట్లాడుతుంది. దీని సంగతి కొంచెం చూడు. నేను సంతకం పెట్టిస్తాను. పెట్టద్దు. సంతకం పెట్టు. కట్ల వెప్పది. దేవి, సంతకం పెట్టద్దు. పెట్టద్దమ్మా. వద్దు. ఈ రహస్య స్థలం అందరికీ తెలిసిపోయింది. ఇకపై ఇక్కడుంటే అపాయం. పాలికొండలో సింగిల్ పాయింట్ పక్కన ఉన్న మండపానికి వీళ్ళందరినీ తీసుకెళ్లి కట్టిపడతారా? తెలుసండి. నేనే వచ్చి మీకు ఆ చోటు చూపెడతానండి. రాజా, ఏమైందిరా? ఈ దెబ్బలేమిట్రా? భాస్కర్, నా గురించి దిగులు పడకు. ఇప్పుడు దేవి పంచాలి ఆపదలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ? పాలకొండలో సింగిల్ పాయింట్ పక్కనే ఉన్న మండపంలో మాట్లాడుకు. నా గురించి కంగారు పడకు. నువ్వు ముందు వాళ్ళని కాపాడు. ఓ భాస్కర్, ఓ. ఇంటి వెనకాలే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి నువ్వు భాస్కర్కి హెల్ప్గా వెంటనే బయలుదేరు. అప్పుడే ఆ కళ్ళు లేని పాంచాల్ని కాపాడుకోగలం. అలాగే సార్. నాగు, పానకాలు రండి, సాయం చేయండి. అయ్యా
ఇప్పుడు నువ్వు సంతకం పెడతావా లేదు? దేవి వద్దు, పెట్టదు. అక్క ఏమిటే దేవి, ఏమైంది? టైం బాంబు పెట్టారక్క. అక్కగారు చెప్తేనే చెల్లెలు మాట వింటుంది. అక్కయ్య సంగతి చూడు. వాడి పని పట్టు, నేను పాంచాలను ఆసుపత్రికి తీసుకెళ్తాను. దేవి కొంచెం సాయం పట్టు. ఎన్నిసార్లు తప్పించుకున్నావరా? మెల్లిగా కళ్ళు తెరవండి. మెల్లిగా. గుడ్. ఈ భాస్కరు రాజా వీడు చేసిన సహాయం వల్లే నీకు చూపొచ్చింది. కాదు దేవి, ఎవరు మన విరోధని వంచకుడని అనుకున్నావో ఆ బోసే దీనికి కారణం. దుర్మార్గుడిలా నటించి నలుగురికి మార్గదర్శిగా మారి మీ అక్కయ్యకి తన కళ్ళిచ్చి మరణించారు. పంచాలి, ఆ బోస్ గారిని మన జీవితాంతం మర్చిపోకూడదు. అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. భాస్కర్, పాంచాలి జీవితంలో నవవసంతం వచ్చినందుకు నువ్వు ఆమె మెళ్ళో దండ వెయ్యాలి. వెయ్యి. రాజా,
దేవినే పెళ్ళాడతానని పట్టుబట్టి పంతం నెగ్గించుకున్నందుకు నీ బెళ్ళలోనూ ఒక దండ వెయ్యాలి. వెయ్యి. వేయించలే నన్ను చేరే ఒక చిలకమ్మ, నన్ను వలచే ఒక పూలరమ్మ.